శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను. గురువుగారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, భరించలేని ఒంటరితనం నీ మనసును కమ్మేస్తుంది అన్నప్పుడు నీ మనసుకు ఇదొక్క మాట చెప్పు బిడ్డ, ఇక నీకు తిరిగే ఉండదు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నువ్వు ఇప్పుడు ఒంటరిగా ఉన్నావు కదా, అందరూ ఉన్నా సరే ఒంటరిగా మిగిలిపోయావు. 4 గోడల మధ్య కూర్చుని కన్నీటి రూపంలో నీ బాధను బయటికి పంపుతున్నావు. నాకు తోడుగా ఎవరూ లేరు, జీవితం అంతా ఇలా ఒంటరిగా ఉండాల్సిందేనా? అందరిపై ఎంతో ప్రేమగా ఉంటున్నాను కదా, నా బంధాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడుతున్నాను. ప్రతి క్షణం కూడా నా బంధాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాను. అలానే నా పిల్లల్ని ఎలాంటి బాధ ఉన్నా, కష్టం వచ్చినా సరే, అనారోగ్య సమస్య వచ్చినా సరే, నేను వెంటనే నీ ముందుకు వచ్చి, బాబా, నా పిల్లలకి ఎందుకు తండ్రి ఇలా జరుగుతుంది? నా పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి, నా బిడ్డల బాగుండాలి బాబా, ఆనందంగా ప్రశాంతంగా ఉండాలని ప్రతి క్షణం నేను నా పిల్లల కోసం ఎప్పుడు కూడా ఒక తల్లిగా తలలిల్లిపోతున్నాను. మరి ఎందుకు నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదని బాధపడుతున్నావు కదా తల్లి? నీ ప్రతి మాట వింటున్నాను, నీ బాధంతా నాకు తెలుసు. ఎంత దుఃఖాన్ని నువ్వు గొంతులో దిగమింగుకున్నావో నాకు అర్థమవుతుంది తల్లి. ఒంటరివని కుమిలిపోతూ ఉన్నావు కదా బిడ్డ. చూడు తల్లి, ఇకపై నువ్వు ఎలాంటి ఒంటరివని చింతించద్దు. ఎందుకంటే ఎవరు నీ మీద ఎక్కువగా ప్రేమ చూపిస్తున్నారో, ఎవరు నీపై ఎక్కువగా గౌరవాన్ని చూపిస్తున్నారో, ఎవరు నీతో మంచిగా ప్రవర్తిస్తున్నారో, ఎవరు నీకు మంచి చెప్తున్నారో, ఎవరు నీకు చెడు చేస్తున్నారో, వాళ్ళతో నువ్వు కూడా అలానే ప్రవర్తించు. ఎందుకంటే బిడ్డ, ఇక్కడ ఎవరు ఎక్కడ ఎలా ఉండాలో ఎదుటివారే మనకు నేర్పుతారమ్మా. నీతో మంచిగా ఉంటే నువ్వు మంచిగానే ఉండు, ప్రేమను చూపిస్తే నువ్వు ప్రేమను చూపు, అభిమానాన్ని చూపిస్తే నువ్వు అభిమానాన్ని చూపు. చెడు చేస్తే మాత్రం తిరిగి మాత్రం చెడు చేయకమ్మా, వాళ్ళకి దూరంగా ఉండు. వీటన్నిటిలో తేడా నీకు అర్థమవుతుందా తల్లి? మంచి చేస్తే మంచి చెయ్యు, అది నీకు రెట్టింపుగా తిరిగి నీకు పుణ్యఫలంగా ప్రసాదిస్తుంది. ప్రేమను చూపిస్తే ప్రేమను ప్రేమించు, నా ప్రేమను ఎన్నో రెట్లు పెరుగుతుంది. అభిమానాన్ని చూపిస్తే అభిమానించు, నీకు సన్నిహితులను దగ్గర చేస్తుంది. కానీ వారు నాకు చెడు చేస్తున్నారు కదని చెడు తలపెట్టాలనుకుంటే మాత్రం ఆ చెడే నీకు తిరిగి తిరిగి మళ్ళీ మన దగ్గరికి వస్తుంది తల్లి. ఇలా చేస్తే రెట్టింపుగా వెనక్కి వస్తుంది. అందుకేనమ్మా, జాగ్రత్తగా ఉండు. నీకు చెడు చేసే వాళ్ళకి నువ్వు దూరంగా ఉండి చాలు. వారి మాటలు వినకు, నీ జాగ్రత్తలో నువ్వు ఉండు బిడ్డ. ఇదే నీ జీవితాన్ని మంచి మార్గంలో తీసుకువెళ్ళగలదు. ఎదుటి వారికి నువ్వు ఏదైతే ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది. చెడ్డవారికి మాత్రం దూరంగా ఉండడం మంచిది. కాబట్టి తల్లి, ఇక నుంచైనా సరే నీకు ఎవరూ లేరనే భావన నీ మనసులోంచి తొలగించేసాయి. నీ మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించు. ఎవరి కోసమో నువ్వు ఈ భూమిపై అడుగు పెట్టలేదమ్మా. కేవలం నీకు ఎంతో అదృష్టం ఉంది కాబట్టి నువ్వు ఈ మానవ జన్మ ఎత్తావు. ఈ జన్మ అందరికీ దక్క తల్లి. ఎంతో అదృష్టం ఉంటేనే వస్తుంది కాబట్టి అద్భుతమైనటువంటి జీవితాన్ని లేనిపోని దుఃఖాలతో గడిపేయకుండా కేవలం నీ సంతోషం కోసం, నీ పిల్లల సంతోషం కోసం మంచిగా జీవించు. అలానే బిడ్డ, ఇది వరకు ఏదైనా కష్టం వస్తే అది ఎంతవరకు దూరం ఉంచాలో అంతవరకే దూరం ఉంచే ప్రయత్నం చేయు. ముందుకు వెళ్ళగలం. చూడు తల్లి, నీ కళ్ళన్నీ కూడా నిజమవ్వాలని ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నావు కదా. సరే బిడ్డ, అవన్నీ కూడా నెరవేరుతాయి. నేనున్నాను కదా, నీ ప్రతి కోరిక నెరవేరుస్తాను. ఇలాంటప్పుడు నీ మనసంతా గందరగోళంగా, జీవితాన్ని కోల్పోయినట్టుగా, ఒంటరిగా ఉన్నట్లు ఎందుకు తల్లి అలా ఉంటున్నావు? ఎప్పుడైనా అనిపిస్తే నువ్వు ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో బిడ్డ. నువ్వు ఈ భూమిపై వచ్చేటప్పుడు కూడా అలాగే ఒంటరిగా వచ్చావు. తోడు ఎవరూ రాలేదు కాబట్టి ఎప్పుడు ఒకరిపై ఆధారపడకో. నీ కాళ్ళపైనే నిలబడు.
నీకు తోడుగా అండగా నేనున్నాను కదా తల్లి. నారు పోసిన వాడే నీరు పోయక మానుతాడా చెప్పు. నీకు ఈ జీవితాన్ని ప్రసాదించిన నీకు మంచి మార్గాన్ని చూపకపోతే చెప్పు. నీ సమస్యలను దూరం చేయకుండా ఇలానే వదిలిస్తానా? ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఈ కష్టాలన్నీ కేవలం ఈ పూర్వజన్మ పాపకర్మల నుంచి నిన్ను విముక్తురాలు చేయడానికి ఇది ఒక ప్రయోగం మాత్రమే బిడ్డ. మీ కష్టాలు కూడా నిన్ను మించి వెళ్ళవు తల్లి. నువ్వు ఎంతటి కష్టాన్నైతే తట్టుకోగలవా అంతటి కష్టం నీకు ప్రసాదించడం ద్వారా నీకు మంచి జీవితాన్ని ప్రసాదించిన వాడిని అవుతాను. అందుకే ఎప్పుడు కూడా నీకు కష్టాలు వచ్చాయని బాధపడకో, సంతోషపడ తల్లి. కష్టాలు ఎక్కువైతే సంతోషపడు. నీకు అతి కొద్ది రోజులు ఈ కష్టాలన్నీ కూడా నాకు దూరం అయిపోతున్నాయి, నాకు మంచి జీవితాన్ని నా బాబా ప్రసాదించబోతున్నారని అర్థం చేసుకో. చూడు తల్లి, ఎవరికైతే కష్టాలు తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుందో, ఎవరికైతే భరించలేనంత కష్టాలు వస్తూ ఉన్నాయో దానికి అర్థం ఏంటో తెలుసమ్మా? వారు అతి కొద్ది రోజుల్లోనే ఆ కష్టాల నుంచి విముక్తి పొందబోతున్నారు. వారు అతి కొద్ది రోజుల్లో ఆనందకరమైన సంతోషకరమైన జీవితాన్ని అనుభవించబోతున్నారని ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. చూడు తల్లి, జీవితంలో కొంతమంది నాటకాలు కూడా వేస్తూ ఉంటారమ్మా. అవన్నీ నిజాలనుకుని నమ్మి మోసపోకు. అలా మోసపోయే జీవితం అంతా బాధపడుతూ కూర్చుంటే ఏం వస్తుంది చెప్పు తల్లి. నీకు వచ్చే ప్రతి కష్టాన్ని నేను తొలగించగలను, ప్రతి సమస్యని నేను దూరం చేయగలను. కానీ నీ చేతులారా నువ్వు కొని తెచ్చుకునేటటువంటి కష్టాల ద్వారా నువ్వు మరికొన్ని రోజులు కష్టాలు అనుభవించవలసిందని మర్చిపోకు తల్లి. చూడమ్మా, ఆ భగవంతుడు నీ కర్మలను దూరం చేయడానికి కొన్ని సమస్యలు మాత్రమే నీ జీవితంలోకి ఇస్తాడు తల్లి. మిగతావన్నీ నీ చేతులారా నువ్వే కొని తెచ్చుకునేవి. వాటి ద్వారానే నువ్వు ఎక్కువ రోజులు బాధపడాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి నువ్వు ఎప్పుడు కూడా తెచ్చుకోకు. ఇప్పటికీ చాలా సమయం మించిపోయింది తల్లి. ఇకనైనా సరే జాగ్రత్తగా ఉండు. నీకు కావాల్సిన మంచి రోజులు ఎప్పుడూ వచ్చే తల్లి. వాటిని నువ్వే కాదనుకుంటున్నావు. ఇప్పుడైనా సరే నా మంచిగా ఉండు తల్లి. నీకు నేనున్నాను కదా. నువ్వు ఒంటరివని ఎప్పుడు కూడా బాధపడవద్దు. ఒంటరివి అని బాధపడేటప్పుడు బాబాని ఒక్కసారి పిలువు. నేను నీ పక్కనే ఉండి వెన్ను తట్టి ప్రోత్సహిస్తూనే ఉంటానమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమ ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా, షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.